హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిహాన్ వండర్స్. ఈరోజు అయితే ఒక మంచి ప్లేస్ అయితే మీకు చూపించబోతున్నానండి. ఇది వచ్చేసి మనకి బెంగళూరుకి 25 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. ఇది వచ్చి ఒక విలేజ్ సరౌండింగ్స్ లో అయితే ఉంటదండి. చాలా కూల్ గా ఉంటది క్లైమేట్ అయితే, ఎన్విరాన్మెంట్ చాలా, మనం నేచర్ ని లవ్ చేసే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడైతే మీకు అడ్రస్ ఉందండి, ఎవరైనా వెళ్ళాలనుకుంటే గూగుల్ మ్యాప్స్ లో అయితే చాలా వచ్చేస్తుందండి పెడితే. చూసారా, ఎంట్రీ ఫీజ్ అయితే 200. మనము ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనకు ఆన్లైన్ లో అవైలబిలిటీ లేదు అనుకుంటే గన ఇక్కడ ఆఫ్లైన్ లో అయితే మీకు ఖచ్చితంగా ఉంటాయండి. ఇక్కడ రిస్ట్రిక్షన్స్ ఏం లేవు, బ్యాచ్ కి ఇంతమంది అనేసి అయితే ఏముండదు. అంటే మార్నింగ్ టు ఈవినింగ్ 5-6 బ్యాచెస్ అయితే అవుతాయి. ఏదో ఒక బ్యాచ్ కి అయితే మనం వెళ్ళొచ్చు. అంటే టైమింగ్స్ ఉంటాయండి, ఆ టైమింగ్స్ ని ప్రకారం పంపిస్తారు. ఇంక ఇక్కడ ఉండే వాళ్ళందరూ వచ్చేసి ఆఫ్లైన్ టికెట్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఆన్లైన్ లో బుక్ చేసుకున్నా కూడా ఇక్కడైతే మనం టికెట్స్ అయితే తీసుకోవాల్సి ఉంటది ఫిజికల్ గా. అంటే మనకి బ్యాండ్స్ ఇస్తారు, ఏ బ్యాచ్ కి డిఫరెంట్ కలర్ బ్యాండ్స్. సో ఇక్కడ కూర్చున్న వాళ్ళు వచ్చి వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్ బ్యాచ్ కి వెళ్లాల్సిన వాళ్ళందరూ ఇక్కడైతే వెయిట్ చేస్తున్నారు. మేము 12:30 బ్యాచ్ కి అయితే ఇట్లా ఎల్లో కలర్ బ్యాండ్స్ అయితే ఇచ్చారు. ఈచ్ పర్సన్ కి 200 కదా, టోటల్ 4 మెంబర్స్ అయితే వెళ్ళాము. 800 అయింది. అబౌవ్ 3 ఇయర్స్ వాళ్ళకైతే టికెట్ తీసుకోవాలి. ఇక్కడ చూసారు, మనకు లోపల జరిగే యాక్టివిటీస్ ఏమేమి ఉంటాయి అనేది అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తారు. ఇట్లా హార్స్ రైడింగ్, కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, వాటికైతే ఎక్స్ట్రా ఛార్జ్ అండి. మేమైతే వెయిట్ కి తీసుకోలేదు. ఇక్కడైతే మేము బ్యాండ్ వేసేసుకుంటున్నాం, రెడీ అవుతున్నాం లోపలికి వెళ్ళడానికి అయితే. ఇంకా మనము లోపలికి వెళ్ళిన తర్వాత మనము అనిమల్స్ తో, బర్డ్స్ తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి ఏమి అన్నట్లు మనకి అక్కడ ఉంటారండి వాళ్ళు, గైడ్ చేయడానికి. వాళ్ళే మనకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చూసారు, ఇట్లా ఆస్ట్రిచ్ ఎంత పెద్దగా ఉన్నాయండి, ఎంత పెద్దగా ఉన్నాయండి, చాలా చాలా పెద్దగా ఉన్నాయి. ఫస్ట్ మనం ఇట్లా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళకూడదు, ఒక ఇన్స్ట్రక్షన్స్ కి ఇస్తారు. ఫస్ట్ అక్కడికైతే వెళ్ళాలి. ఇది ఫస్ట్ రూమ్ అండి, ఇన్స్ట్రక్షన్ రూమ్. ఇక్కడే మనకి వాళ్ళు రూల్స్ అనేవి చెప్తారు. అనిమల్స్ ని ఎలా పట్టుకోవాలి, ఏమి వాటితో ఎలా ఉంటే ఫ్రెండ్లీగా ఉంటాయి అన్నట్లు అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. సో దానికోసం ఒక బ్యాచ్ అయితే ఇట్లా పంపిస్తారని నాకు తెలిసి. ఒక బ్యాచ్ కి 50 అలా ఉంటారేమో, 20 అంటే ఆ రోజు వచ్చిన జనాల్ని బట్టి. ఇక్కడే కొన్ని అనిమల్స్ కూడా ఉన్నాయి, వాటితో మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు. చూసారా, ఈ పక్కన అయితే ఫిష్ పాండ్ ఉంది, అక్వేరియం టైప్. నెక్స్ట్ ఇక్కడ అందరు కూర్చున్నారు కదా, వీళ్ళందరూ అయితే వెయిట్ చేస్తున్నారు వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ కోసం అయితే. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, చూడండి. Whenever you meet any animal for the first time, do not touch their head, their neck or their face. Why? Because they are more than friendly with you. Just friendly with you. And rule 3 are the knickknacks. Right? Like for example, don't eat. దాని పేరు వచ్చేసి గిన్ పిగ్ అంట అండి. సేమ్ మనకి చూడడానికి మౌస్, ర్యాట్ ఇలాగే ఉంటాయి. నాకు తెలిసి వాటిల్లోనే డిఫరెంట్ టైప్ ఉంటది కదా, అది ఉంటది గిన్ పిగ్ దీని పేరు. ఫస్ట్ అయితే మనకి ఈ అనిమల్ అయితే ఇంటరాక్ట్ చేశారు. సో దట్ మనం వాటిని మన మీద పెడతారండి, మనం కొంచెం సేపు అయితే పట్టుకోవచ్చు. బట్ అయితే దాని హెడ్ అవి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కదా, అదైతే ఫాలో అవ్వాల్సి ఉంటది. ఈ గ్యాప్ లో ఇవైతే చూసుకున్నామండి. అంటే అదే రూమ్ లోనే మనకి ఇవన్నీ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పప్పీస్, క్యాట్స్, క్రోస్ ఇవన్నీ ఉన్నాయి. చూసారు, ఇట్లా మన చేతికి అయితే ఇస్తారు. అంటే ఇట్లా మనము 2 లెగ్స్ అనేవి జాయిన్ చేసి పెట్టుకుంటే వాళ్ళు మనకి మిడిల్ లో పెడతారు. విహాన్ అలా చేయలేదని అమ్మాయి అయితే వెళ్ళిపోయింది. మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే అయితే తీసుకొచ్చింది. ఇక్కడ అనిల్ కూడా పట్టుకున్నాడు. అంటే ఇది పల్లెటూరులో పెరిగే వాళ్ళకి పెద్ద కొత్తగా ఏం అనిపించదండి. బట్ సిటీ కల్చర్ లో పెరుగుతారు కదా పిల్లలు, వాళ్ళకైతే చాలా కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం సిటీలలో ఇవన్నీ చూడలేం కదా. సో అందుకనేసి ఇక్కడ ఒక ఫౌండేషన్ టైప్ అయితే ఉంది, ద బర్డ్స్ ఆఫ్ పారడైస్ అని. అదే అండి ఇది అయితే వెళ్ళాము. సో ఆ రోజు టైం అయితే చాలా బాగా స్పెండ్ చేస్తాము. ఒక 2-3 అవర్స్ అయితే ఉన్నామండి అక్కడే. నెక్స్ట్ వచ్చేసి ఇంకా బన్నీ, వాటి గురించి కొన్ని ఏమంటారు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ టైప్, వాటి గురించి అయితే కొన్ని చెప్తారండి. మనం తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక చాలా బాగుంటది, బాగా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు నీట్ గా. ఇంకా ఇవన్నీ అయితే చూస్తున్నాము. ఇంకా మొత్తం అయితే చూసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంకొక చోటుకి అయితే మనం వెళ్ళొచ్చు. వీటన్ని రెగ్యులర్ గా ఉండేవే కదండి, వీటన్నిటితో మనకి ఇంటరాక్షన్ అయితే లేదు. ఇది చూసారా, ఇవి కోర్ల పేర్లు కూడా మనకు అక్కడే ఉన్నాయండి. జర్మన్ నన్ను, పీకాక్స్, క్రోస్, ఔల్స్, పీజియన్స్, సారీ పికాక్ లేవండి, క్రోస్, పీజియన్స్ అవి అయితే ఉన్నాయి. ఔల్స్, పీజియన్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా, అవన్నీ అయితే ఉన్నాయండి. వాటి నేమ్స్
మనం కావాలంటే అక్కడ అడిగి మనం తెలుసుకోవచ్చు వాటన్నిటి గురించి. బట్ ఎనీవే అక్కడ నేమ్స్ ఉన్నాయి, మనం గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తాయి కదా అని ఎందుకు వాటి గురించి మనం అక్కడ తెలుసుకోవడం టైం వేస్ట్ అనేది కొందరు అయితే ఇంట్రెస్ట్ చూపించలేదు, కొందరు చాలా బాగా ఇంట్రెస్ట్ చూపించారండి. వాళ్ళకి బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చేపించుకోవచ్చు అలా. చూసారా, నెక్స్ట్ బన్నీని కూడా మన చేతికి అయితే ఇచ్చాడు. ఇక్కడ విహాన్ చూడండి, పట్టుకో అంటే పట్టుకోడు, హాయ్ చెప్తున్నాడు దానికి. ఇలా అయితే కొద్దిసేపు బాగానే ఉన్నిందండి. అంటే పిల్లలకి ఇవి కూడా నేర్చుకోవాలి కాబట్టి. ఇంకా ఇక్కడ మీకు చాలా చాలా ఇంట్రెస్టింగ్ కి కూడా ఉన్నాయి. ఈవెన్ మనం స్నేక్స్ కూడా మన చేతులతో పట్టుకోవచ్చు. అవన్నీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే నెక్స్ట్ వీడియోలో వస్తాయి, ఖచ్చితంగా చూడండి. నెక్స్ట్ వీడియో అయితే మిస్ కాకుండా. మీరు డైరెక్ట్ నెక్స్ట్ వీడియో చూస్తే అర్థం కాదు కాబట్టి ఫస్ట్ ఈ వీడియో చూసి నెక్స్ట్ వస్తే కానీ మీకు అడ్రస్ అవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. మీరు కూడా ఎవరైనా బెంగళూరులో ఉండి పిల్లలకి ఇలా అన్ని ఇంటరాక్ట్ అవ్వాలి అనుకుంటే వెళ్ళొచ్చు. ఇక్కడ వచ్చి ఆస్టిచ్ అండి. మనము ఎక్కడికంటే అక్కడికి మనమే వెళ్ళకూడదు, వాళ్ళు ఒకరు గైడ్ చేస్తుంటారు, ఆ గైడ్ తో పాటు మనం వెళ్ళాల్సి ఉంటది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారా, కియుంగ్ అంట దాని పేరు. దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ಆರ್ಟಿಫಿಷಿಯಲಿ ಸೈಂಟಿಸ್ಟ್ ಕ್ರಿಯೇಟ್ ಮಾಡಿರೋದು. ಇನ್ ಲ್ಯಾಬ್ ದೇ ಆರ್ ಕ್ರಿಯೇಟಿಂಗ್ 8 ಡಿಫರೆಂಟ್ ಟೈಪ್ಸ್ ಆಫ್ ಡಕ್ಸ್ ನ ಮಿಕ್ಸ್ ಮಾಡಿ ಒಂದು ಹೈಬ್ರಿಡ್ ಮಾಡಿರೋದು. ఇంకా ఇక్కడైతే మనం వాటికి ఫీడ్ కూడా చేయొచ్చండి. విహాన్ అయితే చాలా భయపడుతున్నాడు. కొందరు పిల్లలు అయితే చూడస్తారు, వెనకలో ఒక అమ్మాయి అసలు భయపడకుండా వాటిని క్యాచ్ చేయడానికి వెళ్తుంది. బట్ విహాన్ అయితే అమ్మా నాన్నని వదిలి అయితే వెళ్ళలేదు. మనకి దేని గురించి అయినా సరే ఫస్ట్ వాళ్ళు దాని గురించి మనం ఎలా ఉండాలి ఏమి అని ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత మనం వెళ్ళాల్సి ఉంటది. ఇట్లా బర్డ్స్ లవర్స్, అనిమల్స్ లవర్స్ ఉంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడైతే కొన్ని పిక్స్ అయితే దిగాము. నెక్స్ట్ వచ్చేసి ఇది స్పాన్ అంటారు కదా అండి, అది దీని స్పెషాలిటీ ఏమంటే మనకి కొన్ని వాల్ పేపర్స్ అలా చూస్తుంటాం కదా, ఇట్లా హార్ట్ షేప్ లో వస్తాయి కదా వాళ్ళ నెక్స్ట్ కాడ నుంచి అట్లా, అది పెడుతుందంట. పాపం అతను అయితే చాలా ట్రై చేశాడు, బట్ అవి అయితే సపోర్ట్ చేయలేదు ఆ రోజు, ఎందుకో తెలియదు, మన బ్యాడ్ లక్ ఏమో. అలా హార్ట్ షేప్ తీసుకొచ్చేది అయితే ఇదే అంట. ఇది వచ్చి ఓన్లీ 1 పేర్ తోనే ఉంటదంట లైఫ్ లాంగ్, అది దీని ఉన్న స్పెషాలిటీ. అలా ఇట్లా నీట్ గా, అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒక అబ్బాయి వచ్చాడండి, నాకు తెలిసి 8-9 ఇయర్స్ ఉంటాయి. ప్రతి దాని గురించి ఎంత బాగా చెప్తున్నాడో ఏమో, నేను అస్సలు మనకే తెలియదు. అంటే ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకుంటారు. అబ్బాయికి చాలా బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్లుంది ఇట్లా అనిమల్స్, బర్డ్స్ పైన. ఇది వచ్చేసి టర్కీ, మనము విజిల్ వేస్తుంటే కానీ అది కూడా రెస్పాండ్ అవుతుంది. అందుకే మీకు సౌండ్ అయితే యాజ్ ఇట్ ఈస్ అలానే పెట్టాను, చూడండి. ಫೀಮೇಲ್ ಇಂಪ್ರೆಸ್ ಮಾಡಕ್ಕೆ ಇದು ಎಕ್ಸ್ಪ್ಯಾಂಡ್ ಆಗುತ್ತೆ, ರಬ್ಬರ್ ಬ್ಯಾಂಡ್ ತರ. ಇದೆಷ್ಟು ಉದ್ದ ಇರುತ್ತೆ, ಬೇಗ ಫೀಮೇಲ್ ಇಂಪ್ರೆಸ್ ಆಗುತ್ತೆ. ಓಕೆ, ಹೌ ಮಚ್ ಬಿಗ್ ಇಟ್ ವಿಲ್ ಗೋ ಬ್ರೋ, ದ ఫీమేల్స్ విల్ గెట్. ఇంకా చూసారు కదా, అది ఫీమేల్ ని అట్రాక్ట్ చేయడానికి అయితే అది అలా పైకి ఎత్తుతుందంటే. నెక్స్ట్ వ్లాగ్ అయితే ఖచ్చితంగా చూడండి ఈ వీడియో చూసిన తర్వాత. Thank you for watching. Please like, share, subscribe for more videos and hit the bell icon to get the notification. Bye bye.